ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 13వ వచనం నుండి మనం చూస్తే ఇక్కడ ఏమన్నాడు చూడండి. కాబట్టి మీ పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో మీ దేవుడని యెహోవాను ప్రేమించి తర్వాత సేవించి జాగ్రత్తగా వినాలి. చెప్పండి, ప్రేమించి సేవించాలి, ఆయన్ని ప్రేమించాలి, తర్వాత సేవించాలి, తర్వాత ఆయన మాట జాగ్రత్తగా వినాలి. దేవుని వాగ్దానం మీ జీవితంలో నెరవేరడానికి నీవు ఆయన్ని ప్రేమించి ఆయనను సేవించి జాగ్రత్తగా ఆయన మాట వినాలి. ఈ 3 విషయాలమ్మా. దేవుని వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలి. రాత్రి తీసుకున్నారా? ఎన్నో లెక్క పెట్టలేము. ఇంటికి వెళ్తే కానీ తెలియదు ఎన్ని ఉన్నాయో. అవి నెరవేరుతాయి. అయితే కండిషన్స్ ఉన్నాయి. అవి మీ జీవితంలో మీరుకి నెరవేరాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని లవ్ చేయాలి, ఆయన్ని సర్వ్ చేయాలి, ఆయన మాట మీ చెవిలో పడాలి, ఒబే అవ్వాలి ఆయన మాటకి. కండిషన్స్ ఇవి. ఆయన ప్రామిస్ ఎంత బాగుంది చూడండి. దేవుని వాగ్దానాలు ఎన్నైనాను. రాత్రి ఒకళ్ళు వాగ్దానం చదవమని వచ్చారు. వాగ్దానం తీసుకొని, అంటే వాళ్ళ సెంటిమెంట్ అనమాట, నువ్వు చదువు అని వాగ్దానం. ఇంకా 7-8 మంది బయట పట్టుకొని ఉన్నారు. నేను ఆడ చదివేది వాగ్దానం ఇచ్చి, అన్న నువ్వు చదివి కళ్ళు మూసుకొని ఉన్నారు. చూడకుండా వచ్చారు దర్శపెట్టుకొని. అక్కడ ఆ భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. అందులో ఉంది, నిశ్చయముగా నువ్వు దీవించబడదు అని ఉంది. నేనేం చేశాను తెలుసా? అది తీసుకొని నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడినన్నా, నేను కావాలని అన్నా. వాళ్ళు అప్పుడు కళ్ళు తెరిచి చూసి అర్థం కాల వాళ్ళకి. నిశ్చయముగా నీవు దీవించబడదు అంటే నేనేం చదివాను? నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడు, మంచి వాగ్దానం తీసుకుంటే ఆయన అన్నాడు, అది కాదు కదా ఉంది అన్నాడు. అది కాదు కదా సార్ ఉందంటే నేను అన్నా, అది వద్దా నీకన్నా? అది కూడా వాగ్దానమేగా. ఇక్కడేమో దీవించబడదు అని ఉంది. పాప వాళ్ళు ఆశగా వచ్చారు. నేనేం చదివితిని? నీ రాకపోకలు ఏంది యెహోవా నిన్ను. చివరికి ఆమె అడగలేదు కానీ ఆయన అడుగుతున్నాడు. ఆమె ఏమనుకుందో, నాకు పొందో పోయింది అనుకుందేమో, నన్ను ఏం అడగల, గప్సిప్పును ఉంది బెడ్ని ఎత్తుకొని. ఆయన ఏమో సార్ అది లేదుగా అన్నాడు. నేనన్నా అది కూడా వాగ్దానమే, అది వద్దా అన్నా. అప్పుడు కావాలి సార్ అన్నారు. నేనన్నా అన్నీ మనకే, ఇది నీకే, అది కూడా నీకే. బైబిల్ గ్రంథం ఇచ్చి చేతిలో పెట్టి ఇవన్నీ నీకే అంటే మెల్లగా బయలుదేరారు. అందరూ పట్టుకొని ఉన్నారే, అందరూ వచ్చేసారు బయటికి. దెబ్బ ఎట్లా చూశారు కదా, చెప్పాను నేను. అదే లేకపోతే నాకు నీరసంగా ఉండే అసలు ఇన్ని నేనాడ చదివి నేనాడ అర్థం చెప్పి వీళ్ళకి నాకు 3-4 అయిపోద్ది సమయం. అంటే చూసారా వాళ్ళ సెంటిమెంటు. వాగ్దానం తీసుకోవడమే సెంటిమెంట్ అనుకుంటే ఇక్కడొచ్చి నుంచొని పైగా వాటిని ఏంటో ఈ గప్సిప్ సాంబ్రాన్ని బుడ్లు అంటారే, వాటిని దాచిపెట్టి వచ్చి నాకు ఇచ్చి వాటిని చదివించుకోవడం మళ్ళీ మధ్యలో. చూడండి, దేవుని వాగ్దానాలు ఎన్నైనా అవన్నీ క్రీస్తునందు అన్నీ మనయే. కండిషన్స్ అప్లై. 3 మాటలు చెప్పాడు ఇక్కడ. ఏంటయ్యి? ఆయన్ని ప్రేమించి సేవించి